చెయ్యని నేరానికి జైలు పాలు అవడం అనేదే ఎంతో భరించలేని బాధ. అలాంటిది కేవలం చేపలు పట్టుకోవడానికి వెళ్ళి పాకిస్తాన్ నేవీకి చిక్కి 5 సంవత్సరాల పాటు అక్కడ జైళ్ళలో నరకయాతన అనుభవించి కుటుంబ సభ్యులకి పుట్టిన దేశానికి దూరమై ఉండడం అనేది అసలు ఊహించలేనటువంటి బాధ. అలాంటి స్థితి నుంచి ముగ్గురు ఆంధ్రాకి సంబంధించిన మత్స్యకారులు 5 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. వారిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారైతే మరో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు. ఈ 5 ఏళ్లలో ఎన్నో సంఘటనలు జరిగాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొందరు చనిపోవడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్వస్థలాల్లో అడుగు పెడుతున్న వారు తమ భవిష్యత్తు వైపు అగమ్యగోచరంగా చూస్తున్నారు. వాళ్ళ అనుభవాలు ఏంటి, ఈ 5 ఏళ్లలో పాకిస్తాన్ జైళ్లలో ఎలాంటి నరకం వాళ్ళు అనుభవించారనేది వాళ్ళ మాటల్లోనే. నా పేరు భాస్కర్రావు, మైల్పిల్ భాస్కర్రావు. ఎవరండి? మాది హెచ్ఎల్ మండలము, శ్రీకాకుళం జిల్లా, జాలార్ కొయ్యం అనేసి మా ఊరు పేరు. ఓకే, అసలు ఎలా దొరికారు మీరు పాకిస్తాన్? ఓకే, ఇక్కడ లంగర్ వేసుకున్నాము. అంటే రాత్రి అంటే వాళ్ళు వేసిన తర్వాత లంగర్ వేసుకున్నాము. ఒక 7 కిలోమీటర్ల లోపల ఉన్నాం. ఎక్కడ అండి అది? ఇక్కడ గుజరాత్లోనే. 7 కిలోమీటర్ల లోపల అంటే నేవీ వచ్చేసి మనకి పట్టేసుకుంది సార్. అది పాకిస్తాన్ వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళి ఆ లాండీ జైల్లో వేసేసారు. ఏదో ఇంటికాడ ఒక లెటర్ రాస్తామంటే లేదు, ఏదో ఫోన్ చేస్తామంటే లేదు. ఈ 4 సంవత్సరం తర్వాత అంటే ఇప్పుడు ఇంటికి వచ్చాం మేము. ఎప్పుడు అరెస్ట్ అయ్యారు అక్కడ? మాకు 9వ తారీఖు 5వ నెల 2019 మాకు పట్టుకున్నారు. ఇప్పుడు 2023 అంటే 4 సంవత్సరం 2 రోజులు ఉన్నాను నేను అక్కడ. వీళ్ళదంటే ఇప్పుడు 4.5 అయిపోయింది. దీనికి మొత్తం ఎంతమంది వెళ్ళారు బోట్లో? బోట్లోనంటే వీళ్ళు ముందు 22 దొరికిపోయినారు. ముందు ఫస్ట్ వాళ్ళు విడుదల వచ్చేసింది 20 మందికి, వీళ్ళు ఉండిపోయినారు. తర్వాత నేను దొరికిపోయినాను. అంటే మీ అందరూ వేరే బోట్లు వెళ్ళారు? వేరే బోటు. వీళ్ళు ఇద్దరు ఒక బోట్లోనే ఉన్నాం. నానంటే ఎయిర్పోర్ట్ బోటు. వాళ్ళు 22 కంటే వచ్చేసారు ఇంటికి. మాకంటే మరి విడుదలే అవ్వలేదు. అంటే చెప్పారా మేము మత్స్యకారులము మమ్మల్ని మత్స్యకారం సౌత్ ఇండియన్ అన్నాము. అప్పటికే మరి దొరికిపోయిన తర్వాత మరి రేట్లేదు సార్. అక్కడ దొరికిపోయినామంటే ఫినిష్. అందులోనే ఇమ్రాన్ ఖాన్ రాజ్యం వచ్చింది, ఏజెన్సీలో వేసేసారు వాళ్ళు. ఈ మత్స్యకారస్తులు ఎందుకు మన ఊరు వస్తున్నారు? మా ఇండియా లోపల ఉన్నాం, 7 కిలోమీటర్ల లోపల. అక్కడ వచ్చేసి నేవీ ఇలా పట్టుకొని తెన్నకి తీసుకొని వెళ్ళడమే. కరాచీ లాండీ జైలు అనేసి ఉన్నది, అక్కడ వేసేసారు. ఒక 4 సంవత్సరం 2 రోజులు అయింది నేను వచ్చినప్పటికి. వచ్చిన తర్వాత అంటే ఇక్కడ యారవుల్లోనూ జానకి భయ్య కలిసారు. మాకు అన్నారు, ఏ ప్రాబ్లం లేదు, నేను వచ్చేసాను భయ్య, మీకు ఏ సాయం అంటే నేను చేస్తాను, నాతో ఎంత అయితే అది చేస్తాను మీకు. ఇక 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరంటే శ్రీకాకుళం నుంచి బయలుదేరారు, వైజాగ్ నుంచి బయలుదేరారు అక్కడ దాకా వేటకి, చేపల వేటకి? మేము పనిచేసింది గుజరాత్లోనే. గుజరాత్లోనే పనిచేశారు. వీళ్ళు యారవల్లో పనిచేశారు. నేనంటే మహాత్మా గాంధీ పుట్టిన ఊరు పోర్బందర్, అక్కడి నుంచి ఆటకెళ్ళాను. వీళ్ళు నాతోనే ఒక 6 నెలల ముందు దొరికిపోయినారు, నేను 6 నెలల తర్వాత. వీళ్ళదే 4 సంవత్సరంన్నర అయింది, నాకు 4 సంవత్సరం 2 రోజులు అయిపోయింది. జైలు ఎలా ఉండేదండి? జైలు అంటే భోజనం ఒట్టు వేస్ట్ భోజనం. ఒకవేళ మనిషి ఒక సంవత్సరం తిన్నాడంటే చచ్చిపోతాడు. సంవత్సరము కాదు, ఒక 4 రోజుల లోపల చచ్చిపోతాడు. అక్కడ మనం పనిచేసేవారు మోతీది. అందులోనంటే బయటకు వెళ్ళి భోజనం వండుకోవడము, తినడము, శరీరం కొంచెం బాగున్నాం. లేకపోతే అక్కడ ప్రభుత్వం అంటే చాలా డేంజర్. మనుషులు చచ్చిపోయినా ఒకవేళ మనిషి చచ్చిపోతే ఒక 4-5 నెలల తర్వాత డెడ్ బాడీ వస్తున్నది. గుజరాత్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన ముందే ఒకటి చచ్చిపోతే ఇప్పుడు వరకు డెడ్ బాడీ అక్కడే ఉన్నది. అక్కడ ఒక గదిలో ఎంతమంది ఉండేవారండి జైల్లో? ఒక గదిలోనంటే 150, 170, 180 మంది. ఇలాగ ఒక బ్యారిక్ లాగా ఉంటుంది, అంత తోసేస్తారు. తొంగడానికంటే మామూలుగా ఇంతే. మనిషి ఇలాగ అయిపోతే మరి ఆడికి నిద్ర రాదు. లైట్ ఉంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. పోసుకోవడానికి 7 రోజులకి ఒక చుట్టూ పోసుకోవడం, తాను. కానీ మనమేటి గవర్నమెంట్కి మామూలుగా 50 మంది ఇచ్చేసామనుకో, పోసుకోరు అనేసి వాళ్ళు మంచి లోపల అంటే చాలా మంచి. బయట గురించి తెలియదు. ప్రభుత్వం అంటే చాలా డేంజర్.
కొట్టేవారా? ఇవ్వట్లేదు సార్. ఏదో తప్పు చేస్తే టవర్ తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టేవారు. తర్వాత బంద్వాడ అంటారు, అంటే ఒక రూమ్ ఉంటుంది, దాంతోనే వేసేస్తారు మనిషికి. ఒక 5-6 రోజులు అంటే గాలి ఉండదు, నీళ్ళు ఉండదు, టాయిలెట్ ఉండదు, అక్కడే మొత్తం చేసుకోవడం. ఒక 4-5 రోజుల వరకు ఉంచేసి తర్వాత మళ్ళీ బయటకు తీస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిన బోట్లు కూడా ఇంకా వాళ్ళు పట్టేసుకున్నారా? పట్టేసుకున్నారు. మరి ఇప్పుడు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? మీ ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీ గురించి ఇప్పుడు నేను ఇక్కడ దిగిన తర్వాత అంటే ఫోన్ చేస్తే తెలిసింది మా నాన్నగారు 2 సంవత్సరం చచ్చిపోన్నారు అనేసి. అక్కడ వార్త ఏం అందలేదు మీకు? ఏట్లేదు సార్. ఒక లెటరు రాదు, ఒక ఫోన్లో మాట్లాడాలంటే అది లేదు. 4 ఏళ్ళు ఫ్యామిలీకి అసలు కమ్యూనికేషన్ లేదు. ఏట్లేదు భయ్యా. ఇలాగ ఇప్పుడు వీళ్ళు అన్నీ కలిసారు, మీరు కలిసారంటే ఇదే మాకు సంతోషం. 4 సంవత్సరం 2 రోజుల తర్వాత ఇక్కడ దిగిన తర్వాత మా నాన్నగారు చచ్చిపోన్నారు అనేసి. మీ ఫ్యామిలీ? ఫ్యామిలీ శ్రీకాకుళంలోనే, అంటే నేను బ్యాచులర్. మా అన్ని నా కొడుకే అనుకోండి. 2 రోజుల నుంచి నా వెనకాల తిరుగుతున్నాడు. చివరికి ఎలా విడుదలయ్యారు మీరు? విడుదల అంటే సార్ ఎవరు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు, ఆడు 2 సుట్లు వచ్చారు. మీకు పర్వాలేదు నేను ఉన్నామనేసి అన్నాడు. ఏదో మనకే తెలియదు అప్పుడు అనేసి. మళ్ళీ ఒక మేడం వచ్చింది, ముసలమ్మ, అయ్యా మీరు టెన్షన్ తీసుకోండి, మేము మీకు విడుదల చేయిస్తామనేసి 4-15 రోజుల లోపల, అంటే 4-10 రోజుల లోపల విడుదల చేయించారు. ఇప్పుడు 3వ తారీఖు అంటే 200 మంది మళ్ళీ వస్తారు అక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి. ఇంకా ఉన్నారు మన? ఉన్నారు. 466 ఉన్నారు అక్కడ. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో? తెలుగు వాళ్ళు మనమే ముగ్గురమే ఉన్నాం. వచ్చేసాం. ఇప్పుడు తగ్గింది అందరూ గుజరాత్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ సైడ్ వాళ్ళు ఉన్నారు. కలకత్తా వాడు అంటే ఒకడు ఉంటాడు. ఇప్పుడు 466 ఉన్నారు అక్కడ. ఒక 3వ తారీఖు అంటే 200 మంది వదులుతారు అక్కడి నుంచి. తర్వాత 100 అంటే 500 మనుషులు వదులుతారు అనేసి నాకు తెలిసిన వరకు. ఏదో మా అన్నయ్య గారు చేసి మధ్యలో ఏదైనా జబ్బు పడితే ఎలాగా పరిస్థితి? అక్కడ జైల్లో ఉన్నప్పుడు జబ్బు ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమైనా చూపిస్తారా డాక్టర్లుగా? ఒకే ట్యాబ్లెట్, ఏదైనా ఒక ట్యాబ్లెట్తోనే అయిపోతే పర్వాలేదు. ఏదో ఎమర్జెన్సీ అయితే బయట కరాచీలోని తీసుకొని వెళ్తారు ఎమర్జెన్సీలో. ఇప్పుడంటే కొంచెం సదుపాయం ఉన్నది ఇండియా వాళ్ళకి. భాష అర్థం కాదు కదా? హిందీ భాష. మాట్లాడేవారు దేవుడిదా నాకు 12 భాషలు వచ్చు. ఏ ఊరైనా నాదే అనుకుంటాను. హిందీ, ఒడియా, బెంగాలీ ఏ భాష అయినా తోరుకోవాలండి. అక్కడ లోపల మంచోళ్ళు. బయట గురించి అంటే ఇండియా వాడు అంటే కాళ్ళు చేతులు మొత్తం తీసి పారేస్తారు. ఇండియాలో అంటే అంత ఇది అక్కడ. ఇప్పుడు బతుకు తెరవాలగా? బతుకు ఇదే ప్రభుత్వం చెప్తున్నాం. ఇప్పుడు వచ్చాము, మాకేదో సాయం చేస్తే చాలా హెల్ప్ ఉంటుంది. దీని ముందంటే ఒక 20 మంది వచ్చారు, వాళ్ళకి 5-5 లక్షలు సాయం చేస్తారు. వాళ్ళంటే ఒక 2 సంవత్సరంలోనే వచ్చారు. మాదంటే 4 సంవత్సరం మీద అయిపోయింది. ఏదో ప్రభుత్వం కోరుతున్నాము, మనకి ఏదో సాయం చేస్తే చాలా రుణం ఉంటుంది. మీ పేరేంటండి? నా పేరు అన్నవరమా? మీ పేరు అన్నవరం. ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. ఎలా ఉండేది పాకిస్తాన్ జైల్లో? చెప్పలేడండి ఆయన నీరసం. చెప్పు. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? బాగాలేరా? ఎవరండి? బెంగెట్టుకుని. ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? అలాగే ఉంటుందండి. బాగాలేదు. లేకపోతే జైల్లో పర్లేదు, బాగానే చూసేవారా? బాధ పెట్టేవారా? అదే ఇది భోజనం ఇది మొత్తం బాగుండేది కదండి. చిన్నప్పుడు మీకు భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు? మా ఇంటికాడ గ్రామాలు మాట్లాడారు వాళ్ళతో? ఇప్పుడు రిలీజ్ అయ్యాక మాట్లాడలేదండి. ఇంకా మాట్లాడలేదు? అదే రిలీజ్ అయిన తర్వాత ఈ కవర్ తెలిసిందే ఇక్కడికి వచ్చాక. కొడుకు అప్పుడు చచ్చిపోయాడు. ఎవరు? కొడుకు బా పెద్ద అబ్బాయి. అబ్బాయి చనిపోయారు? ఏ చనిపోయారండి? బెంగెట్టుకున్నాను నా గురించి. మీరు అక్కడ ఉండగానే, జైల్లో ఉండగానే కరోనా ఇదంతా నడిచింది కదా, అప్పుడు ఎలా ఉండేదండి అక్కడ పరిస్థితి? మీరు జైల్లో ఉండగానే కరోనా వచ్చింది కదా, ఎలా ఉండేది మరి అక్కడ పరిస్థితి? కరోనా టైంలో ఎవరిని బయటికి పంపించేవారు కాదండి. మాస్కులు అవి వేసుకుంటే 24 గంటలు మాస్క్ ఉండేది. కానీ కరోనా టెస్టులు అవి చేసేవారు. మాలో ఎవరికి లేదండి. జైల్లో ఎవరికి రాలేదు? జైల్లో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరికి లేదు. మా ముగ్గురులోకి ఎవరికి లేదండి. వేరే వాళ్ళు ఎవరికైనా వచ్చిందా? గుజరాత్ వాళ్ళకి వచ్చిందండి. 14 మందికి 2-3 సార్లు వచ్చిందని వాళ్ళు వేరేగా పెట్టి స్టేట్మెంట్ చేశారు. ఎవరైనా చనిపోయారా? ఎవరైనా చనిపోయారు? లేదండి, మన వాళ్ళు ఎవరు చనిపోలేదు. అన్న కొంచెం జబ్బులతో కొంచెం మనుషులు చచ్చిపోయారండి. ఎందుకు ఇప్పుడు ఏంటి తర్వాత ఏం చేయబోతున్నారు మరి? మళ్ళీ బతుకు తెరువు
బతుకుదేరు గురించి ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. మా పిల్లలు మేము ఎలా బతకాలో ఇప్పుడు మాకు టెన్షన్ కింద ఉంది. జగన్ అన్న గారు మాకు సాయం చేస్తే ఆ దేవుడు ఆయన్ని చల్లగా చూడాలని మేము ఆనందిస్తున్నాం. ఎప్పుడు అరెస్ట్ అయ్యారండి మీరందరూ? ఎంతకాలం అయింది? 2018 11 నెల 27వ తారీఖున సముద్రాన్ని అరెస్ట్ అవ్వం. జైలు తారీఖు 30వ తారీఖు. ఎలా ఉండేదండి జైల్లో, పాకిస్తాన్ జైల్లో? పాకిస్తాన్ జైలు ఎలా ఉండేదండి? అదో జైలు అండి. అన్ని జైలు పాకిస్తాన్ అన్ని జైలు వేరు, అలాంటి జైలు వేరు. అలాంటి జైల్లో డబ్బు ఉంటేనే ఖైదీ బతకగలరు, లేకపోతే లేదు. అలాగా మేము 1 సంవత్సరం బాధపడ్డాం. తర్వాత మా పనులు మేము చేసుకుండి ఏది తీసుకోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, ఒక ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకోవాలన్నా ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి మేము ట్యాబ్లెట్లు ఇవి తీసుకున్నాం. డబ్బు ఎక్కడ వచ్చేది? మీరు జైల్లో పనిచేయడమేనండి? మేము జైల్లో ఈ పూసల పనులు చేసేవాళ్ళం. ఇలాంటి బ్రాస్లెట్, లేడీస్ బ్రాస్లెట్, పట్టీలు, గాజులు ఇవన్నీ మేము తయారు చేసేవాళ్ళం. నేను తయారు చేసేవాడిని అండి. ఈయనకి నీరసం మనిషి అండి. ఈయనకి నేను సాయం చేసేవాడిని. ఎందుకంటే మా తూర్పుగోదావరి జిల్లా మనిషి, మా మనిషి అని చెప్పేసి నాతో పాటు 5 సంవత్సరాలు నేను పెట్టుకుని ఈయన ఆరోగ్యం నేను కాపాడుకొచ్చాను. 3 నెలలకి 4 నెలలకి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇలాగే ఇతనికి అవ్వేది. ఇతనికి అప్ అండ్ డౌన్ కేసు. ఇతనికి ఆపరేషన్ చేయాలని అన్నారు. 2 సార్లు నేను బయట హాస్పిటల్కి పంపించాను. జైలర్ గారిని పట్టుకుని బయట హాస్పిటల్కి పంపిస్తే ఇతనికి ఆపరేషన్ చేయాలన్నారు. సార్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మంచి సాయం ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి. ఈయనకి ఇప్పుడు ఆపరేషన్ వద్దు, మంచి మందులు ఇవ్వండి, కొంచెం ఇండియా వెళ్ళిన తర్వాత ఈయనకి ఆపరేషన్ అన్నీ ఇంటికాడ చూసుకుంటారని చెప్పేసి జైలర్ గారికి చెప్పానండి. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉందండి? మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? మా కుటుంబ సభ్యులు పసుపుల లంకలోనే. మాకు ఒక కొడుకు, 2 ఆడపిల్లలు. ఈ 5 ఏళ్ళు వాళ్ళకి దూరంగా ఉన్నారా? ఈ 5 ఏళ్ళు వాళ్ళకి దూరమే. ఈ 5 సంవత్సరాలు పెట్టి దూరంగా ఉన్నాను. కానీ నరకయాతన అనుభవించేవాడిని. పిల్లలు గ్యాప్ వచ్చేవారు. ఏం చేస్తాం, మన టైం బాగోలేదు అని చెప్పేసి పిల్లలు ఎలా బతుకుతున్నారు ఏంటని నిద్ర పట్టేది కాదు. ఒక టైం నిద్ర పట్టని టైంలో జ్ఞాపం శక్తితో ఏం చేసేవాడిని, నేను ఈ సామాన్లు తీసుకుని రేత్రి పని చేసుకుంది ఇంటికాడ జ్ఞాపక శక్తాలని ఒక టైంలో మర్చిపోయేవాడిని. తినేటప్పుడు కూడా పిల్లలు జ్ఞాపకం వచ్చేవారు. రిలీజ్ అయ్యాక మాట్లాడారా కుటుంబ సభ్యులతో? మాట్లాడామండి. మాట్లాడితే నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు అని చూస్తున్నారు. మా ఆడపిల్లలకి మా అబ్బాయి అప్పులు చేసి 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఈవేళ చిన్నమ్మాయి గారిని అత్తోరింటికి పురుడు పోసి దేబెడుతున్నాడండి ఈవేళ. ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్ మత్స్యకారులకి అసలు? ఉత్తరాంధ్ర అంటేనే అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయంటే ఉత్తరాంధ్ర వెనుకబడతాను అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మత్స్యకారులే. ఈ మత్స్యకారులు ఏంటంటే వేట సాక, పూటకి తినడానికి తిండి లేక సుదూర ప్రాంతాలు ఎవరో వచ్చి ఒక బోటు యజమాని ఎవరో వచ్చి వీళ్ళకి ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు అడ్వాన్స్కి ఇస్తాము, లేకపోతే నెలకు 5,000 రూపాయలు 7,000 రూపాయలు కూలీ ఇస్తామంటే ఆ కూలీ కోసం అని చెప్పి అంత సుదూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి బ్రతుకులు మత్స్యకారుల తాలూకు బ్రతుకులు. అక్కడ బోటు యజమానులు అండి, అక్కడ బోటు యజమానులు గుజరాత్లో నుంచి ఉన్నటువంటి బోటు యజమానులు కొద్దిగా ఆర్థికంగా స్థితిమంతులు అవడం వల్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఎంతో కొంత అడ్వాన్సులు ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేయాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా చావులకి పుట్టుకలకి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మత్స్యకార సామాజిక వర్గం కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత డబ్బు ఆశ చూపించినట్లయితే వీళ్ళందరూ కూడా పొట్టచేత పట్టుకొని వీళ్ళు అందరూ వలస వెళ్ళిపోయే పరిస్థితి. సో దాన్నే అక్కడ బోటు యజమానులు ఆసరాగా చేసుకొని, ఎందుకంటే అక్కడ లేబర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళు బీహార్ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి ఎక్కువ మందిని లేబర్గా తీసుకెళ్తూ ఉంటారు గుజరాత్ ప్రాంతానికి. ఆ విధంగానే ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు వలస వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు పరిస్థితి ఏంటి సార్? 5 ఏళ్ళు వీళ్ళకి ఎలాంటి జీవనోపాధి లేదు, జైల్లో ఉండొచ్చు. ఇది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంకి, అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న నిజాంపట్నంలోని మత్స్యకార భరోసా కార్యక్రమంలో నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. 3 మత్స్యకారులు రిలీజ్ అయ్యారన్న వాళ్ళకి కూడా గతంలో తమరు ఇచ్చిన విధంగానే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా ఇచ్చినట్లయితే ఎంతో కొంత గ్రామాల్లోనే వాళ్ళలో బోటు కొనుక్కొని సొంత ఊర్లోనే ఉపాధి పొందుతారని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము కూడా ఒక జీవో రిలీజ్ చేసి పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ ఎవరైనా మత్స్యకారులు ప్రమాదవశాత్తు వేటకు వెళ్ళేటప్పుడు ఏదైనా
అనుకోని సంఘటనలోని కానీ చిక్కుకున్నట్లయితే వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండడానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా విడుదలైన తర్వాత వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి జీవనభృతిగా అందజేయాలని చెప్పేసి దానికి గాను ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేయాలని చెప్పి మా తాలూకా డిమాండ్గా మేమైతే ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించడం జరిగింది. అది కానీ వచ్చినట్లయితే వీరెవరు కూడా కావాలని ఎవరు కూడా ప్రమాదాలు కొని తెచ్చుకోరు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కాబట్టే దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అయినా సరే ఒక జీవో రిలీజ్ చేసినట్లయితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి బార్డర్ క్రాస్ చేసేటప్పుడు ఒక బీప్ సౌండ్ వచ్చేలాగా ఒక టెక్నాలజీతో ఉన్నటువంటి డివైస్ని అందజేసినట్లయితే వీళ్ళు ఆ బార్డర్ వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి టెక్నాలజీని కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఏమని సార్ గవర్నమెంట్ ఏమందని? గవర్నమెంట్ ఆ విధంగానే పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది.